నమస్కారం అండి వెంకట చాగంటి గారు. నా పేరు వాసవ్ దత్త. నేను న్యూఢిల్లీ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. మీరు చేసిన వీడియోలలో గణపతి గురించి, తర్వాత మూషిక వాహనము దాని గురించి చెప్పారు. నేను ఆ 2 వీడియోలు చూశాను. కానీ దాని తర్వాత కంటిన్యూషన్ వీడియోలో నా డౌట్ ఏంటంటేనండి, మనం గజాసురుడిది తీసుకొచ్చి ఏనుగు తల తీసుకొచ్చి మనకి వినాయకుడికి పెడతారు పరమేశ్వరుడు. అయితే ఇప్పుడు మనకు చెప్పిన కథ ప్రకారము ఉత్తరం వైపు పడుకొని ఉన్న ఏనుగు తలని ఖండించి తీసుకురమ్మని చెప్తారు. సో ఇందులో అంటే పౌరాణిక కథ ప్రకారం ఈ విధంగా ఉంది మనకి. సో ఇప్పుడు ఉత్తరం వైపున పడుకుంటే హాని, అందుకని అందరూ కూడా ఉత్తరం వైపు ఎవరు తలపెట్టి పడుకోకూడదు అంటారు. సో నాకు తెలిసినంత మటుకు బహుశా మేబీ నేను అనుకుంటున్నాను, నార్త్ సైడ్ మ్యాగ్నెటిక్ ఇవి ఉంటాయి, ఫీల్డ్ ఉంటుంది కాబట్టి అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందని అంటున్నారేమో అనేది నా ఉద్దేశము. అది తప్ప ఉండొచ్చు కూడా. కాకపోతే నా డౌట్ ఏంటంటే, ఉత్తరం తల పెట్టుకున్న ఎవరి తల అయినా తీసుకొచ్చి పెట్టు అని శివుడు చెప్పినట్టుగా మనకి కథల్లో తెలుస్తున్నది. సో ఉత్తరం వైపు మామూలుగా పడుకొని ఉంటే వాళ్ళని సంహరించి ఎలా తీసుకొచ్చారంటే, ఆ ఏనుగు చేసిన తప్పేమిటి? ఆవిడ ఓన్లీ ఆ ఏనుగు ఉత్తరం వైపు పడుకోవటమే దాని తప్ప, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా ఇందులో అర్థం చేసుకోగలిగిన తత్వం ఏమైనా ఉందా? ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టిన గజం యొక్క తల తీసుకొని రమ్మంటారు, తల నరికి తీసుకొని రండి అని చెప్తారు. సో తల నరకటం అనేది ఒక పెద్ద ఈ కృత్యం, పాపకృత్యానికి సంబంధించింది కదా. అదేదో మామూలుగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే దాన్ని చంపి తీసుకొని వచ్చారా? అంటే ఆల్రెడీ జీవంలో ఉన్న దానిని చంపి తీసుకొని వచ్చారా? ఇది అంటే అట్లా తీసుకొని వచ్చి ఉండరు, పరమాత్మ అటువంటి పని చేసి ఉండరు అని నాకు తెలుసు. కానీ దీనిని మరి ఏ విధంగా నాకు అన్వయించుకోవాలో అర్థం కాలేదండి. సో దయచేసి మీరు దీనికి సమాధానం చెప్తారని భావిస్తున్నాను. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. వాసవ దత్త గారి ప్రశ్న విన్నారు కదండి. ఆవిడ గణపతి గురించి అడుగుతూ మరి ఏనుగు తల నరక్కొచ్చి ఈయనకి పెట్టారు, బాగానే ఉంది, ఉత్తర దిశలో పడుకున్న వాళ్ళది. అలా పరమాత్ముడు ఎప్పుడన్నా చెప్తాడా? ఈశ్వరుడు అంతటి వాడు ఏదో ఒక ప్రాణిని చంపేసి తీసుకొచ్చాయని తల నా కొడుకు కోసం అని అంటాడా అని ఆవిడ ప్రశ్న. సో గణపతి అన్న దానిలో కాన్సెప్ట్లో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తర దిక్కుకు తలబెట్టి పడుకోవద్దు అని అప్పట్లో చెప్పడం కోసం ఈ విధంగా చెప్పి ఉంటారు అని మనం అనుకోవాలి. సరే, ఉత్తర దిక్కుకు తలబెడితే ఏమవుతుంది? తలబెట్టి పడుకుంటే ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూలంగా ఏమవుతుందంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ టు నార్త్ ప్రయాణం చేస్తుంది. సో అంటే అదొక లూప్, అది కంటిన్యూస్గా అట్లనే ఉంటుందన్నమాట. సో ఫీల్డ్ అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి సౌత్ టు నార్త్ అని ఎందుకు అన్నామంటే, భూమి యొక్క మ్యాగ్నెటిక్ సౌత్ నార్త్ పోల్లో ఉంటుంది, అండ్ మ్యాగ్నెటిక్ నార్త్ సౌత్ పోల్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి అటువైపు వెళ్తుంది అనమాట. కానీ మనకి నార్త్ పోల్ అని జియోగ్రఫిక్ నార్త్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ నార్త్. సో జియోగ్రఫిక్ నార్త్ ఈజ్ మ్యాగ్నెటిక్ సౌత్. సో ఈ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన సౌత్ పోల్ అంటే జియోగ్రఫిక్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు వెళ్తుంటాం. సో అయితే ఏమవుతుంది? మన శరీరానికి ఏమైనా అవుతుందా? మన మెదడుకి ఏమైనా అవుతుందా అంటే, దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడాల్సిందే. ప్రయోగాత్మకంగా చేయకుండా మటుకు మనం దాని గురించి చెప్పలేము. మీరు మన యూనివర్సిటీ స్టూడెంటే కాబట్టి మీరు దీని మీద ప్రయోగం చేసుకోవచ్చు. ప్రయోగం చేయాలంటే ఎవరి మీద అన్న ప్రయోగం చేయాలి. విశేషం ఏంటంటే, మీకు ఆవులు నార్త్ సౌతే పడుకుంటాయి. ఇది చాలామంది గమనించారు. మరి బలవంతంగా పడుకోబెడితే ఏదైనా పడుకుంటే నాకు తెలియదు, ఏదైనా కట్టేసేసి ఈస్ట్ సౌత్కి కట్టేసేస్తే ఎలా పడుకుంటే నాకు తెలియదు. కానీ ఫ్రీగా వాటిని వదిలిపెడితే మటుకు అలా పడుకుంటాయి అని ఒక ఎక్కడో చదివాను నేను. సో ఆవులు అట్లా ఎందుకు పడుకుంటాయి, నార్త్ సౌత్ ఎందుకు పడుకుంటాయి మనకు తెలియదు. అలానే అవి ఎప్పుడన్నా తుఫాను అలాంటివి వచ్చినప్పుడు అన్నీ ఒక చోటకి చేరిపోయి ఒకదాని చుట్టూ ఒకదాని ఇట్లా పడుకుంటాయి అనమాట. సో అది వాటికి రక్షణ అనమాట. సో ఇలా ఆవులు చేస్తూ ఉంటాయి. అంటే జంతువులు కొన్ని ఇలా చేయటం బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏదో ఒకటి ఉందని. ఇప్పుడు మీరు పక్షులను మీరు గమనిస్తే కనుక, పక్షులు వింటర్ సీజన్లో మనకి నార్త్ నుంచి సౌత్ వైపు వెళ్ళిపోతుంటాయి. ఇంకా నార్త్లో విపరీతమైన వింటర్ ఉందనుకోండి,
సో అవి తట్టుకోలేవు, అందుకని సౌత్ వైపు ప్రయాణం చేస్తాయి. సౌత్ వైపులో సన్ ఉంటాడు అనమాట టైంలో. సో ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి పక్షులన్నీ అటే ప్రయాణం చేస్తే కానీ ఈస్ట్ టు వెస్ట్ ప్రయాణం చేస్తున్నట్టు తక్కువగా దాఖలాలు ఉన్నాయి మన దగ్గర. సో మళ్ళీ సౌత్ నుంచి మళ్ళీ నార్త్కి ఎప్పుడు వెళ్తాయంటే మళ్ళీ సమ్మర్ వస్తున్నప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్తాయి. నేను ప్రత్యక్షంగా ఆ పక్షుల్ని చూశాను. ఇక్కడ అమెరికాలో నేను ప్రతి వింటర్కి అబ్జర్వ్ చేస్తాను అనమాట. నవంబర్లో కొన్ని నల్ల పక్షులు, బ్రౌనిష్ బ్లాక్ అన్నమాట పక్షులు, మైనా సైజ్ కంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నార్త్ నుంచి సౌత్ వైపు ట్రావెల్ చేస్తున్నాయి గుంపులుగా అనమాట. కొన్ని వందలు ట్రావెల్ చేస్తాయి. అలా ట్రావెల్ చేస్తూ వచ్చి ఎక్కడైనా గింజలు దొరుకుతాయి తినుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అలా ఒక 4-5 రోజులు ఒక ప్రాంతంలో ఉండి మళ్ళీ వెళ్తాయి అనమాట. అలా సౌత్ వైపు వెళ్ళిపోతాయి. మళ్ళీ మనకి ఫిబ్రవరి మార్చిలో తిరిగి వస్తూ ఉంటాయి ప్రయాణం చేసి. ఇది నేను గమనించాను. సో అలా కాకుండా చాలా పక్షులు మనకి భారతదేశంలో కూడా పులికాట్ సరస్సు లేకపోతే ఇంకో సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గరికి వస్తూ ఉంటాయి అవి పక్షులు. కానీ ఈ మధ్య రావట్లేదు విన్నాను, ఎందుకంటే మన వాళ్ళంతా దాష్టికాలు చేసి దాన్ని ఆక్యుపై చేసి సరస్సునంతా కొల్లేరు సరస్సు అనుకుంటా, ఆ సరస్సునంతా నాశనం చేశారని విన్నాను. ఎందుకంటే ఈ ఈ వీళ్ళకి మూర్ఖులకి తెలియదు, వాళ్ళకి అసలు నేచర్ అంటే తెలియదు, వాళ్ళకి డబ్బు పిచ్చి తప్పితే ఇంకోటి ఉండదు. సో సరస్సులను కూడా ఆక్యుపై చేశారు. ఇక ఒరిస్సా తీరానికి తాబేళ్ళు వస్తాయి, కొన్ని లక్షల తాబేళ్ళు వస్తాయి, మరి వాటిని కూడా చంపి తింటారు వీళ్ళు. సో ఈ మహామూర్ఖ జనాలు అనమాట. అరే అలాంటి జీవజాలం ఉంటే కానీ ప్రకృతి సమతుల్యంగా ఉండదు. ప్రకృతి సమతుల్యంగా ఉంటే మానవుడికి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని గమనించక మూర్ఖులు ఈ పని చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి పరమేశ్వరుడు కూడా మూర్ఖుడేనా, పోయి ఒక తల నరుకొచ్చేమన్నాడు అని అంటే అది మనం అలా చెప్పలేము. సో అది తప్పు అవుతుంది. ఆయన పరమేశ్వరుడిగా తీసుకుంటే, శివుడిని పరమేశ్వరుడిగా తీసుకుంటే అలాంటి పని ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు ఇలాంటి విషయాలతో. ఎవడో తలకు నరకొచ్చి ఇక్కడ పెట్టు అని ఉండనే ఉండదు. ఎందుకంటే ఆయన అందరం పుత్రులమే పుత్రికలమే ఆయనకి, కాబట్టి సమస్య లేదు అది. సో అలా జరిగి ఉండదు, కథారూపంలో ఎందుకో పెట్టారు. పెట్టిన దాన్ని మనము అలా కథారూపం నుంచి జ్ఞానంతో ఆలోచించి తీసుకోవడం బెటర్గా ఉంటుంది. అంతేకాని దాన్ని ఆ యథావిధిగా అది పరమాత్ముడికి అప్పచెప్పకూడదు ఆ పని. సో ఆయన తప్పు అని చెప్పకూడదు, అది ఆయన చేసిన పనే కాదు అది, ఇది ఒక కథ. సో శివుడి కథ అని చెప్పి ఉంటుంది, దాంతో మనం అలా తీసుకోవడం మనకి ఉచితంగా ఉంటుంది. ఇక నార్త్ సైడ్ తలపెట్టి పడుకుంటే మటుకు మతిభ్రమణ కలుగుతుంది కొంతకాలం తర్వాత అన్నది మటుకు వాస్తవం. అది ఎందుకు వాస్తవం అంటే చాలామందిలో నేను గమనించాను అది. సో అంటే గమనించడం అంటే మతి భ్రమించడం కాదు, వాళ్ళు నార్త్ వైపు పడుకున్న తర్వాత చిరాగ్గా ఉంటూ ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్. అదే సౌత్ వైపు పడుకున్న, ఈస్ట్ వెస్ట్లో పడుకున్న బెటర్గానే ఉంటారు. ఈస్ట్లో పడుకుంటే నార్మల్గా ఉంటారు. సో ఇలా తల ఎటు పెట్టి పడుకోవాలన్నది ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే నార్త్ సైడ్ పడుకుంటే మీరు పొద్దున్న లేవంగానే కళ్ళు తెరవంగానే సౌత్ కనిపిస్తుంది మీకు, అంటే ఏంటి సౌత్ వైపు మనకి ఇది ఉంటుంది, శ్మశానం ఉంటుంది, అందుకని అది కనిపిస్తుంది మీకు, అందుకే అటు పెట్టుకోకూడదని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వదంతులు, ఇవన్నీ నమ్మకూడదు. మనం ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఇప్పుడు నార్త్ వైపు తల పెట్టామనుకోండి, తలపెట్టి పడుకున్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాను, నేను ఇలా పడుకున్నాను, ఇప్పుడు నేను కళ్ళు తెరిస్తే నాకు ఇటు కనిపిస్తుంది కానీ కింద వైపు కనిపించదు, అది తప్పు మాట అది. సో నార్త్ వైపు తల పెట్టుకొని ఎడం వైపు తిరిగి పడుకుంటే పొద్దున్న లేస్తే తూర్పు కనిపిస్తుంది. అదే కుడివైపు తలపెట్టి కుడివైపు బాడీ పెట్టి పడుకుంటే కనుక అప్పుడు మనకి కనిపించేది ఏంటి, దక్షిణం. సో ఇది లక్షణం. కాబట్టి మనము అలా అర్థం చేసుకోవాలి. కానీ కింద కనిపిస్తుంది, సౌత్ కనిపిస్తుంది, సౌత్ ఎందుకు కనిపిస్తుంది, కనిపిస్తుంది అది. సో అలా ఎవరు పడితే ఏది పడితే అది వాళ్ళకి తోచిన, వాళ్ళ పుర్రెకి తోచినవని చెప్తున్నారు. అలా కాదు, ఏదైనా ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా దాని మీద ప్రయోగాలు నిర్దిష్టంగా జరిగాయి అన్నది నిరూపణ లేదు. కాబట్టి మనం దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. యానిమల్స్ని పడుకోబెట్టేసి యానిమల్స్కి హ్యూమన్కి ఒకటే రకంగా ఉంటుందా? బాడీలో 70% నీరు. నీరు డయామాగ్నెటిక్ ఏం చేస్తుందంటే ఈ నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పక్కకి జరిగిపోతుంది. అంటే ఏంటి, తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న వైపు వెళ్తుంది అనమాట. అంటే దట్ గోస్ ఫ్రమ్ ఈస్ట్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్, అటువైపు షిఫ్ట్ అవుతుంది. అందుకే నదులన్నీ నార్త్ నుంచి బయలుదేరిన మెల్లగా ఈస్ట్ వైపునో లేకపోతే వెస్ట్ వైపుకో షిఫ్ట్ అవుతూ ఉంటాయి. చూడండి, నదాలు అంటారు. నదులు అంటే ఈస్ట్ వైపు షిఫ్ట్ అయినవి, నదాలు అంటే వెస్ట్ వైపు షిఫ్ట్ అయినవి. సో ఇలా మనకి భారతదేశంలో కొన్ని దేశాల్లో అవి అడ్డంగా కూడా ప్రవహిస్తుంటాయి. సో అలా పుట్టి అలా అడ్డంగా కూడా ప్రవహిస్తున్నాయి, అందులో డౌట్ లేదు అది. సో దెర్ఫోర్ ఇవన్నీ కూడా మనం చూసాము. సో మన దేశంలో మటుకు నార్త్ టు సౌత్ ఫ్లో అవుతుండే రివర్స్ ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ వెళ్ళిపోతాయి. కొంత దూరం వస్తాయి, నార్త్ టు సౌత్ వచ్చి మళ్ళీ షిఫ్ట్ అవుతాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూలంగా జరిగింది అని చెప్తారు.
సో దేర్ ఫోర్ బాడీలో ఉన్న 70% నీరు కూడా అలా షిఫ్ట్ అవుతుందేమో, అలా షిఫ్ట్ అవుతున్నప్పుడు రక్తం కూడా షిఫ్ట్ అవుతుందేమో, అంటే బ్రెయిన్కి రక్తం అందదేమో, ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. సరే ఇప్పుడు నార్త్ వైపు పెట్టుకుంటే అలా అయిందంటావు, మరి సౌత్ వైపు పెట్టుకుంటే కూడా అదే అవ్వాలి కదా, ఇది ప్రశ్న అనమాట. సో దీనికి మనము ఒక ప్రయోగాత్మకమైన యూనో చేపట్టి దాన్ని అప్పుడు ప్రజలకి మనం ఆ రిజల్ట్స్ ఇవ్వాలి. సో ప్రయోగాత్మకంగా చేయకుండా ఒక వ్యవహారాన్ని నమ్మకం మీద చెప్పాలి అంటే కష్టం. కానీ మనకి పురాణాలు వాళ్ళు చేసి ఉంటారు, అని చేసిన దాన్ని ఎలా చేశారో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా అది చేసి ఎస్ ఇది పాసిబిలిటీ ఉంది, లేదు బాడీ యొక్క ఫిజియాలజీ తెలుసుకొని తద్వారా ఏం జరుగుతుంది పడుకున్నప్పుడు అని తెలుసుకొని తద్వారా మనం నార్త్ వైపు తల పెట్టుకుంటే ఏమవుతుంది, సౌత్ వైపు పెట్టుకుంటే ఏమవుతుంది, ఈస్ట్ వెస్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది, యాంగిల్స్లో పెట్టుకుంటే ఏమవుతుందని మనమే వెరిఫై చేయాలి. ఇదండి మీ ప్రశ్న సమాధానం. ఇంకో ప్రశ్నకు వెళ్దామండి. నా సందేహము పునర్జన్మ గురించండి. పునర్జన్మ ఉంటుంది అని నమ్ముతున్నాను నేను కూడా. కానీ నా సందేహం ఏమిటంటే పునర్జన్మ విషయాలు ఇప్పుడు జన్మించిన తర్వాత గుర్తు ఉండడం గురించి కలిగిన సందేహము. నేను ఒక వీడియో కూడా మీకు ఈమెయిల్లో పంపిస్తున్నానండి. ఆ ఈమెయిల్లో పంపించే వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ మాకు స్వయంగా చాలా దగ్గర మనుషులు అనమాట. అంటే మా నాన్నగారికి చాలా దగ్గరి మనుషులు అనమాట. సో మాకు వాళ్ళందరూ చాలా పరిచయస్తులు. సో అందువల్ల నేను దీన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వజన్మ స్మృతులన్నీ కూడా ఆవిడ చెప్తున్నారనమాట. నేను ఫలానా చోట పుట్టాను, ఫలానా వాళ్ళు నా పిల్లలు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళందరినీ కలిసి అది ఇప్పుడు డాక్యుమెంటరీగా కూడా తీస్తున్నారు. అది 2 సంవత్సరాల క్రితం కూడా ఒక అతను దాని డాక్యుమెంటరీ తీశారు. మొత్తం అంతా కనుక్కుంటే మొత్తానికి తెలిసింది ఆవిడ అని. అంటే పూర్వజన్మలో ఆవిడ పేరు శేషమ్మ, ఇప్పుడు ఆవిడ పద్మావతి లాగా జన్మించారనమాట. సో ఈవిడ శేషమ్మ అని తెలిసారనమాట. సో వారందరూ కూడా మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే, మా కజిన్స్ వాళ్ళ లాంటి వాళ్ళు అనమాట. సో నా సందేహం ఏంటంటే మరి ఆవిడకి ఎందుకు ఏ విధమైన ఏం చేసిందని ఆవిడకి ఆ స్మృతులు ఆవిడకి ఇంకా గుర్తున్నాయి. మరి మామూలు మనుషులు మనందరికీ కూడా ఈ స్మృతులు ఎందుకు గుర్తుండటం లేదు? నా సందేహాన్ని తీర్చగలరని భావిస్తున్నానండి. ధన్యవాదాలు, నమస్కారం. సో వాసవ దత్త గారి 2వ ప్రశ్న విన్నారు కదండి, ఇది పునర్జన్మ గురించి. సో పునర్జన్మ అన్నది వాళ్ళ చుట్టాల్లో ఎవరికో వచ్చింది అని చెప్తున్నారు ఆవిడ. సో పునర్జన్మ ఉందా, మనకెందుకు లేదు, మరి ఆవిడకి ఎందుకు తెలిసింది, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. పునర్జన్మ అన్నది ఉందండి, వేదం అదే చెప్తుంది, పునర్జన్మ ఉంది అని చెప్తుంది. చెప్పడమే కాకుండా అనేక మంత్రాల్లో కూడా ఉన్నాయి అది. సో మనకి ఇప్పుడు మనకెందుకు తెలియదు అన్నది మనం మాట్లాడుకుందాం. సో మనకెందుకు తెలియదు, తెలుస్తుందండి. మీకు ఎర్లియస్ట్ ఏజ్ మీ లైఫ్లో అంటే ఏది జ్ఞాపకం ఉంది ఇప్పటికీ? ఈ వయసులో మీరున్నారు, ఈ వయసు నుంచి మీరు ఎర్లియస్ట్ అంటే మీరు 5 సంవత్సరాల, 3 సంవత్సరాల, 2 సంవత్సరాల, 1 సంవత్సరమా, ఎంత లోపలికి వెళ్తే మీకు జ్ఞాపకం చెప్పండి. మీరు కొంత దాకా వెళ్తారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తారు, మహా అయితే 5 చెప్తారు. అంతకంటే ముందర మీకు జ్ఞాపకం లేవు అంటారు. ఎందుకు లేవు? మరి ఈ జన్మలో ఉన్నవే జ్ఞాపకం లేనప్పుడు పునర్జన్మ ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి? ఉండదు సామాన్యంగా. అయితే కొంతమందికి ఉంది కదా అంటే ఉంటుందండి. కొంతమందికి అది ఎందుకు వస్తుందంటే వాళ్ళు కోరుకుంటేనే వస్తుంది. మీరు ఇప్పుడు కోరుకున్నారు అనుకోండి, వచ్చేస్తుంది. ఓం భగ ప్రణేతర భగ సచ్చరాధో భగే మాం ధియముదవాదదన్నః భగ ప్రణోజనయ గోభిరస్వైర్ భగ ప్రణృవినువంతః శ్యామా. ఈ మంత్రంలో మనం ఏం కోరుకుంటున్నామంటే, నేను వచ్చే జన్మలో ఒకవేళ పుడితే మానవుడిగా పుడితే గోవులు అశ్వాలు ఉండే ఇంటిలోనే పుట్టాలి, అంటే బాగా ధనమున్న ఇంటిలో నేను పుట్టాలి అని కోరుకుంటున్నాను. ఇలా కోరుకుంటున్నప్పుడు అది నెరవేరిందా లేదా అన్నది మీరు పుట్టిన తర్వాతే తెలుస్తుంది. ఇలా కోరుకుంటూ ఈ మంత్రం ద్వారా కోరుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చే జన్మలో మీరేంటో మీకు తెలుస్తుంది. కొంతమందికి అంటే బలవంతంగా తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళు చనిపోయే ముందు విపరీతమైన ఆందోళనకు గురై దాన్ని మైండ్లో పెట్టుకొని నేను ఎక్కడ పుడతాను, ఏం పుడతానని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఈ జన్మ నాకు జ్ఞాపకం ఉండాలి, నేను అది నెరవేర్చుకోవాలి అనే తతంగం మైండ్లో నడుస్తుంది. అది ఏదో కోరిక ఉంటుంది, అది నెరవేర్చుకోవాలని ఉంటుంది, లేకపోతే ఏదో చూసామా చెప్పాలని ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది చాలా బలవంతంగా మైండ్లో నాటుకుపోతుంది అనమాట. అంటే చిత్తంలో అలా ఉంటుంది అది. అప్పుడు జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది.
సామాన్యంగా మనిషి ఏమవుతుందంటే జీవన పోరాటంలో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఈరోజు, రేపో, ఎల్లుండో, ఎప్పుడో నా మరణం ఎప్పుడని ఎప్పుడు ఆలోచించడు. మరణం గురించి ఆలోచించడు గాక పైగా ప్లాన్‌లేసుకుంటాడు. ఈ 5 ఏళ్ల తర్వాత ఇది, 10 ఏళ్ల తర్వాత ఇది, 20 ఏళ్ల తర్వాత ఇది, 30 ఏళ్ల తర్వాత ఇది అని కొంతమంది ప్లాన్‌లు 40, 100 సంవత్సరాల దాకా వెళ్ళిపోతుంటాయి. అది ఫర్ ష్యూర్. సో, అలా ప్లాన్‌లేసుకునే వాళ్ళకి మరణం ఎప్పుడుందో తెలీదు. సో, సడెన్‌గా మరణం వస్తుందో వాళ్ళకి తెలియని కూడా తెలీదు. సో, దేర్‌ఫోర్ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞాపకాలు రావు. కానీ మరణం వస్తుందేమో అన్న భయం పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళకి అది జ్ఞాపకం వస్తుందండి తప్పకుండా. అది కూడా ఏమి జ్ఞాపకం రావాలనుకున్నారో అవే వస్తాయి కానీ మిగతావి రావు. సో, ఇప్పుడు మీరన్న మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారు వాళ్ళు పునర్జన్మ గురించి చెప్తానంటే ప్రతీదీ డీటెయిల్డ్‌గా చెప్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు మీ మీ యొక్క 10వ ఏట నుంచి ఏ స్కూల్‌లో చదివారు? అక్కడ ఏం చదివారు? అక్కడ ఫ్రెండ్స్ ఎవరు? ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌కొచ్చారు. తర్వాత మీరు కాలేజ్‌కెళ్లారు, యూనివర్సిటీలో చదువుకున్నారు, తర్వాత ఉద్యోగం చేశారు. అక్కడ, ఇక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఏ రకమైన కలర్ ఇష్టపడ్డారు, ఏ రకమైన భోజనం ఇష్టపడ్డారు, అలాంటివన్నీ మీకు ఆ ఏజ్‌లో ఏం జ్ఞాపకం ఉన్నాయని ఒక్కసారి మీరు చిట్టా తీసి రాసుకోండి. మీకు ఇవన్నీ జ్ఞాపకం ఉండవు. సో, అలానే వాళ్ళకి గూడా అన్నీ జ్ఞాపకం ఉండవు. ఉండాలి మరి లెక్క ప్రకారం ఒకవేళ పునర్జన్మ అని తెలిసుంటే. కానీ కొన్నే ఎందుకు తెలుస్తాయంటే అంతవరకే మెమరీ. మానవుడి యొక్క మెమరీ లిమిటెడ్ అండి. అన్‌లిమిటెడ్ కాదు. కాబట్టి అన్‌లిమిటెడ్‌గా చేయాలి అనుకుంటే, మీరు పునర్జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు గత 5, 10 జన్మల గురించి తెలుసుకోవాలంటే యోగి అవ్వాలి. యోగులకి ఇది సాధ్యం. యోగులకి పునర్జన్మల గురించి బాగా తెలుస్తాయి. వచ్చే జన్మలు కూడా తెలుస్తాయి. సో, వాళ్ళకి ఆ యొక్క కెపాసిటీ వస్తుందన్నమాట. ఆ మైండ్ కెపాసిటీ పరమాత్ముడు ఇస్తాడు. సో, దేర్‌ఫోర్ అలాంటివి చెయ్యవచ్చు. కొంతమంది చూడండి పుస్తకం ఒకటి ఇవ్వండి. వాళ్ళు ఇలా తిరగేసి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఏమడిగినా చెప్పేస్తారు. ఏకసంథాగ్రాహి అంటారు. సో, కొంతమంది ద్విసంథాగ్రాహి 2 సార్లు చదివితే గాని రాదు. నాకైతే 10 సార్లు చదివినా ఒక మాట రాదు. ఎందుకంటే అది మనం ఫోకస్ అట్లా ఉండదనమాట. సో, ఫోకస్ పెట్టి చదవాలి. సో, అలా చదివితే అప్పుడు వస్తుంది. కానీ ఫోకస్ పెట్టాలంటే మైండ్‌లో ఇంకే ఆలోచనలు రాకూడదు. బంద్. అప్పుడు ఫోకస్ ఉంటుందన్నమాట. సో, అలా ఫోకస్ చేసేదే యోగి. సో, ఆయన ఆ విధంగా చేస్తాడు కాబట్టి, ఆయన ధ్యానంలో ఉంటాడు కాబట్టి, మనసును ధారణ చేస్తాడు కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ, ఆయన సమాధిలోకి వెళ్తాడు కాబట్టి, ఆ విషయాలు ఆయనకి పట్టుబడతాయి. మనలాంటి వాళ్ళకి పట్టుబడాలంటే కొద్దిగా కష్టం. మనం కూడా యోగాభ్యాసం చేసుకుంటే అవుతుంది. ఎప్పుడు మనిషి ఏమనుకుంటాడు, ఇప్పుడేమో యోగాభ్యాసం చేస్తాం. రాని వయసు రాని అప్పుడు రిటైర్ అయిన తర్వాత చేసుకుందాం, అప్పుడు చేసుకుందాం, ఇప్పుడు చేసుకుందాం అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎన్నటికి చేయడు. విశేషం అదనమాట. సో, మొదటి నుంచి ప్రారంభించుకోవాలి. ప్రారంభిస్తే మెల్లగా రోజుకు కొద్దిగా, రోజుకు కొద్దిగా, రోజుకు కొద్దిగా, రోజుకు కొద్దిగా అట్లా ఏళ్ల తరబడి చేస్తే గాని మీకు ఆ దిశ వైపు ప్రయాణం చేయరు. ఇదండి మీ ప్రశ్నకు సమాధానం. కాబట్టి మనకు తెలుస్తుంది. మనం తెలవాలనుకుంటే తెలుస్తుంది. మనం వద్దనుకుంటాం. ఈ జీవితంలో 150 కుస్తీలు పడుతూ ఉంటాం మనం. కాబట్టి వచ్చే పూర్వజన్మ గురించి ఆలోచించం. ఒకవేళ ఆలోచిస్తే మీ యొక్క పూర్వజన్మ ఏంటని స్పష్టంగా తెలుస్తుంది. పైగా మానవుడు టు మానవుడే అవ్వాలని రూల్ ఏం లేదుగా. మానవుడి నుంచి పశు పక్షాదులుగా మారుతూ మళ్ళీ మానవుడు అవ్వచ్చు. మరి ఆవిడెవరో పుణ్యాత్మురాలు మానవ వనిత కింద వస్తూ మళ్ళీ మానవ వనితగానే వచ్చింది. కాబట్టి అది బహుదుర్లభం అండి జీవితం అట్లా. సో, మానవుడి నుంచి మానవుడికి రావటం అది విశేషం అండి. సో, మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయనుకుంటాను. మనం ఇంకో ప్రశ్నకి వెళ్దామండి. నమస్కారం గురుగారు. నా పేరు సుదర్శన్ రాపోలు, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్ నుండి. ఈ మధ్య నేను ఒక నాసా సైంటిస్ట్ కార్ల్ సాగన్ది ఒక యూట్యూబ్లో కామెంటరీ చూశాను. అందులో ఆయన ఇండస్ సివిలైజేషన్ గొప్పతనము, మిగతా సివిలైజేషన్స్తో దీని ప్రత్యేకతలు ఏంటి, స్పెషల్లీ ఋగ్వేదంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన వెస్టర్న్ యూనియన్ నుంచి అయినా కూడా ఆయన అట్లాంటి ఈగోలు ఏం లేకుండా చాలా ఓపెన్గా కామెంటరీ చేశాడు. చాలా బాగా అనిపించింది. అందులో ఆయన లయ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఋగ్వేదంలో చెప్పిన లయ కాన్సెప్ట్, క్రియేషన్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతూ, క్రియేషన్ అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఆ కాంట్రాక్షన్ ఫేస్ వస్తుందా రాదా చెప్పడం అంటే ఆ ఎడ్జెస్లోకి వెళ్ళాలి, యూనివర్స్ ఎడ్జెస్లోకి వెళ్ళి చూడాలి, లేదంటే
టోటల్ మాస్, యూనివర్స్లో టోటల్ మాస్ ఎంత ఉంది దాన్ని ఎస్టిమేట్ చేయాలి, అది మానవాళికి ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్టుగా ముగించాడు. బట్ చాలా బాగా చెప్పాడని నేను అనుకున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి. నక్షత్రాలు చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్స్ ఫామ్ అయిపోయాయి. అవి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకొని ఒకదాంట్లో ఒకటి కలిసిపోతున్నాయని ప్రూవ్ అయింది. ఈ క్రమంలో ఫ్యూచర్లో అన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా ఫామ్ అయిపోయి అన్నీ ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి మ్యాసివ్ బ్లాక్ హోల్గా ఫామ్ కావడమే లయ కాన్సెప్ట్లోని డిస్ట్రక్షన్ ఫేసా? అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పేది బ్లూ షిఫ్ట్, ఈ రెడ్ షిఫ్ట్ తర్వాత బ్లూ షిఫ్ట్ అని చెప్తున్నారు కదా, అదే ఇదా అనేది నా క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ఇది మోడర్న్ సైంటిఫిక్ కమ్యూనిటీకి ఊహించలేకపోయారా, లేకపోతే వాళ్ళు ఈగోతోటి దాన్ని పక్కన పెట్టారా? మీ విశ్లేషణ తెలపగలరని కోరుకుంటున్నాను. ఓం నమస్తే. సో సుదర్శన్ రాపోల్ గారి ప్రశ్న విన్నారు కదండి. కార్ల్ సాగన్ అన్న ఆయన ఇట్లా చెప్పాడు, కాస్మోస్ గురించి చెప్తూ, ఋగ్వేదం గురించి చెప్తూ ఆయన ఏదో చెప్పాడని చెప్పారు. లయ అన్న కాన్సెప్ట్ అంటే లయం అవుతుంది, ప్రళయం వచ్చి అంతా లయం అవుతుంది అని దానిలో ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత అంతా ఎక్స్పాండ్ అవుతోంది, ఆ తర్వాత దాన్ని క్రంచ్ వస్తుంది అని చెప్పి మన సైంటిస్టులు ప్రిడిక్ట్ చేస్తున్నారు. దాని మీద వీడియో చాలా చేసి చెప్పాను నేను. మన యొక్క వేదంలో ఏముందన్న విషయం చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు సుదర్శన్ గారు అడుగుతున్న ప్రశ్న కూడా అటువంటిదే. ఇప్పుడు దాని గురించి ఋగ్వేదం గురించి అడిగినప్పుడు ఆయన ఏదో చెప్పారట. విషయం ఏంటంటే సుదర్శన్ గారు, ఆయన కార్ల్ సాగన్ అని ఆయన వేదం చదవలేదండి. ఆయన ఋగ్వేదంలో కాన్సెప్ట్ ఎలా చెప్తారు అంటే, చెప్పాడు అంటే ఎక్కడో ఎవరో ట్రాన్స్లేట్ చేసినవి కొన్ని తీసుకొని చెప్పుకుంటారు. వేదాన్ని అసలు అలా చదువుతారా ఎవరన్నా? దాన్ని అలా కాన్సెప్చువల్గా అట్లా చెప్పేసుకుంటారు అంటే తప్పు అవుతుంది. వాళ్ళు వేదం గురించి తెలియదు, వేదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. చేసామని చెప్పలేరు, వాళ్ళు చెప్పరు, ఎందుకంటే అది జరగదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఈగో బాగా దెబ్బతినేస్తుంది. మేము ఇంత కష్టపడి ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుకొని ఇన్ని పెద్ద ఎక్విప్మెంట్లు పెట్టి మేము ఇంత పొడిచాము, మీరేమో ఊరికే ఒక ఏదో ఉంది ఋగ్వేదంలో మాకు ఆల్రెడీ భగవంతుడు ఇచ్చాడని చెప్తే అంటే అది ఎట్లా అమ్ముతాం మేము అని వాళ్ళ ఈగో ఉంటుంది. వాళ్ళు వేదం చదవలేరు కదా. వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలి, అష్టాధ్యాయి శిక్ష ఇవన్నీ నేర్చుకోవాలి, మన దర్శనాలు నేర్చుకోవాలి, ఆ తర్వాత వేద మంత్రాలకు అర్థాలు ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. ఓ గొడవ. సో అది ఎవడో రాసేసిన దాన్ని పట్టుకొని వాళ్ళు చెప్పేసుకుంటూ ఏదో ములిగి ఎవడో రాస్తాడో ఒక మూల, దాన్ని పట్టుకొని వాళ్ళు వేలాడుతూ ఉంటారు. సో అది తప్పు కరెక్టా కూడా వాళ్ళకి తెలియదు. సో ఎందుకంటే ఒకసారి స్టీఫెన్ హాకిన్స్ని ఒక ఆవిడ అడిగింది, ఏమనంటే సృష్టి మొదట్లో ఇట్లా ఇట్లా ఏదో ఎద్దు కొమ్మ మీద ఉందా ఏదో చెప్పుకొచ్చింది ఆవిడ. అంటేను ఆయన దానికి ఇక్కడ ఏనుగులు లేవు అన్నట్టు ఏదో ఎక్కిరించి పంపించేశాడు. ఆవిడకే తెలియదు పాపం ఆమె ఏమో అడుగుతోందో. ఏదో పురాణాల్లో ఎక్కడో చదివింది. సో ఆమె చదివిన దానికి ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఇంకో పెద్ద పురాణం. పోనీ ఆయన చెప్పింది ఏమైనా కరెక్టా అంటే ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. విశేషం అది. ఇప్పుడు చెప్పే సైంటిస్ట్ అందరూ మీరేదో నక్షత్రాలు 2 కొలైడ్ అయిపోయి ఇదైపోతుంది, బ్లాక్ హోల్ ఏర్పడుతుందని చెప్తున్నారు. ఆ థియరీ ఎక్కడ ప్రూవ్ కాలేదండి. వాళ్ళు దానికి ప్రూఫ్ లేదు. వాళ్ళు ఏదో ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఇట్లా అవుతుంది, పాసిబిలిటీస్ ఉన్నాయని. వాళ్ళు రేపు పొద్దున అది మార్చుకుంటారు. ఇప్పుడు దానికి ఇప్పుడు అదేంటి ఈ యూనివర్స్ పుట్టి ఇన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని అంటారు. తర్వాత దాన్ని మళ్ళీ మారుస్తున్నారు, ఇలా మారుస్తున్నారు. ఫస్ట్లో ఎంతో అన్నారు, తర్వాత ఇంత అన్నారు, తర్వాత అంత అన్నారు. హబుల్ కాన్స్టెంట్ ఇదన్నారు, దాని తర్వాత మారింది అన్నారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీవిజిట్ చేయాలి. హబుల్ కాన్స్టెంట్ వాల్యూ అంత కాదు, తగ్గింది, అది మీరు అనవసరంగా పెంచుకున్నారని చెప్పి ఒక ఆవిడ బ్రహ్మాండంగా చెప్పుకొచ్చింది లెక్చర్. సో దెర్ఫోర్ ఇవన్నీ ఏంటంటే హబుల్ కాన్స్టెంట్ యూనివర్స్ యొక్క ఏజ్ తెలుస్తుంది అనమాట. సో దెర్ఫోర్ అది దాని గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా తప్పులండి, ఒక్కటి కరెక్ట్ కాదు. అన్సైంటిఫిక్, యాక్చువల్గా చెప్పాలంటే అన్సైంటిఫిక్ ఇవన్నీ. సో సైంటిఫిక్ అని రిపీట్ చేసినప్పుడు అదే వాల్యూ రావాలి. రిపీట్ చేసుకుంటూ పోతున్నాం. సో వాళ్ళకి డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి, అంటే డిఫరెంట్గా చేస్తున్నారు. ఇది కాదేమో అదేమో, అదేమో అది కాదేమో ఇదేమో. ఎలా ఉంటుందంటే ఒక నట్టు బోల్ట్ ఉంది, ఆ నట్టుకి ఏ బోల్ట్ బిగించాలి తెలియదు. అప్పుడు అక్కడ 10 బోల్ట్లు పడి ఉంటాయి, ట్రై చేస్తూ పోదాం అంతే. అదే చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎవరు ప్రూవ్ చేసింది ఏమీ లేదు అక్కడ. వాళ్ళ వీపులు వాళ్ళు గోక్కుంటున్నారు అంతే తప్పితే ఇంకేమీ లేదు.
మీకు ఇంకో విషయం చెప్తా, పచ్చి నిజం చెప్తా. ఈ ఆస్ట్రానమీ మీద పడిన ఈ యొక్క కాస్మాలజీ మీద పడిన రీసెర్చ్ పేపర్స్లో 50% పైన ఒక గ్రూప్ ఆఫ్ పీపులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఓ 10 మంది ఉన్నారు. నేనేం చేస్తాను, ఆ పేపర్ రాస్తాను, ఆ 10 మందిని రివ్యూ చేస్తాను, చేసి కరెక్ట్ అంటారు, అనగానే పబ్లిష్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చేసిన దాన్ని నాకు రివ్యూకి వస్తుంది, నేను కరెక్ట్ అంట, మళ్ళీ పబ్లిష్ అవుతుంది. అలా ఆ గ్రూప్లోని వాళ్ళే పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది ఒక రిపోర్ట్ వచ్చింది బయటికి. సో ఇలా జరిగింది. కాబట్టి వీళ్ళకి కాస్మోస్ గురించి తెలియదండి. వీళ్ళకి తెలియదు కాక తెలియదు అంతే. బాటమ్ లైన్ అంటే వాళ్ళకి తెలియదు. ఏదో రాకెట్ పుట్టుకుని చంద్రుడి మీదకి వెళ్ళాము అంతవరకు ఓకే, కానీ కాస్మోస్ గురించి తెలియదు. వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా తుత్తురి కబుర్లు, కరెక్ట్గా చెప్పాలంటే. 2018లోనో 17లోనో 17 సరే గుర్తులేదు నాకు. ఒక ఇది మన బ్లాక్ హోల్ కనిపించిందని గొడవ జరిగింది. బ్లాక్ హోల్ అంటేనే కనిపించనిది అని అర్థం. సో అది కనిపించదు, ఎందుకంటే దాని లైట్ వేవ్స్ కూడా అది లాగేస్తుంది. సో అలాంటప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే దాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. బ్లాక్ హోల్ ఉంది అనడానికి ఒక అనుమానం నిరూపించబడింది. ఎలా అంటే ఒక ఎంటీ స్పేస్ చుట్టూ చాలా పార్టికల్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో అలా తిరగాలంటే ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి, దానికి సెంటర్ వైపు లాగే ఫోర్స్ కావాలి, అది తిరగలేవు అట్లా. సో ఏదో ఫోర్స్ ఉండాలి, అంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి. ఆ ఉన్నదే బ్లాక్ హోల్, డోనట్ షేప్లో ఉందని. ఒక సైంటిస్ట్ ఫ్రమ్ యూకే ఏమన్నాడంటే, వాళ్ళు ఏదో చెప్తున్నారు అదేదో డోనట్ లాగా ఉందని అని చెప్పి ఆయన జోక్గా చేసేసాడు ఆయన. అంటే విశేషం అదనమాట. ఆ తర్వాత ఇంకో అతను ఇంకేవో చూపి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏవో బ్రహ్మాండమైన కలర్ఫుల్ ఇమేజెస్ పంపిస్తోంది నక్షత్రాలు, తర్వాత గెలాక్సీస్ గురించి. సో ఒక ఆయన ఏం చేశాడు, ఒక పిజ్జా తీసుకొచ్చి దాని మీద ఒక ఫోటో తీసి ఇలా దాన్ని పెట్టి, ఇగో ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ ఇది చెప్పింది, లేకపోతే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది చెప్పింది చూడండి అంటే చాలామంది అని నమ్మేశారు అదని. తర్వాత ఆయన చెప్పాడు, ఐ జస్ట్ జోక్డ్, ఇట్ ఈస్ ఎ పిజ్జా. సో మీకు తెలవాలి అది ఏది పిక్చర్ పెడితే అది పిక్చర్, అదేంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు అని కూడా జోక్ చేసి చెప్పాడు ఆయన. సో విశేషం అదనమాట. సో వీళ్ళంతా ఏంటంటే డబ్బులు తీసుకొని చక్కగా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఏదో కనిపెట్టాము అని చెప్పి పేపర్లు పబ్లిష్ చేసుకుంటూ పోతా ఉన్నారు, అదంతే. సో అది జరుగుతోంది, అది తప్పేం లేదు, తప్పే ఉంది. డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, ఏదో ఒకటి పాపం వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళు కనిపెట్టింది సున్నా. వాళ్ళు వేదాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళు చదవరు కాబట్టి. చదవని దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? చెప్పలేం కదా. సో నాకు తెలియని భాష, నాకు తెలియని విషయము ఎవడో ఏదో ట్రాన్స్లేట్ చేసి అక్కడ పెడితే అది చదివేసి ఇది కరెక్ట్ అని నేను అజ్యూమ్ చేసుకోవడం అది నా బుద్ధి తక్కువ పని. సో ఏ భాషలో రాశారో ఆ భాషని మనం నేర్చుకొని, దాని గ్రామర్ని నేర్చుకొని, దాని పదాలని నేర్చుకొని, అప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. సో అలా లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. సో కార్ల్ సాగన్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు సైంటిస్టుల వరకు బాగానే ఉంది, కానీ కాస్మోస్ గురించి వాళ్ళకి తెలిసింది రోజుకోసారి మారుతాం. సో రోజుకోసారి మారేదాన్ని వాళ్ళకి తెలుసు అని నేను ఎలా అంటాను? సైన్స్ అంటే అంతేనండి, మారుతూ ఉంటుంది. ఒకడు దీర్ఘం తీస్తుంటాడు, ఒకడు నాస్తికుడు, మారుతూ ఉంటుంది, మేము దాన్ని ఎప్పటికప్పుడు సరి చేసి పెడుతూ ఉంటాం అంటే నీకు తెలియదు అని అర్థము. ఇప్పుడు నిన్న ఏ అన్నవాడి వాళ్ళు బి అంటున్నావు అంటే నిన్న తప్పు అని అర్థమవుతుంది. ఇలా బి అని చెప్పిన తర్వాత రేపు సి అన్నామని బి అనేది తప్పు అని అర్థమవుతుంది. అంటే నువ్వు తప్పు తెలుసుకుంటున్నావు. సో తప్పు తెలుసుకొని మాకు చెప్పడం ఏంటి, మేము పాఠాల్లో అది నేర్చుకోవడం ఏంటి? ఎంత తప్పు అండి అది. అప్పుడు ఏం రాయాలంటే ఇది మా అనుమాన ప్రమాణము. మనకి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఐతిహ్యము అని ఇలా 8 రకాలు ఉన్నాయి. దీనిలో ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రత్యక్షంగా కనిపించేది. 2 నక్షత్రాలు ఢీ కొట్టుకొని బ్లాక్ హోల్ అవటం ఈ జన్మలో మీరు చూడటం సాధ్యం కాదు, మానవ జన్మకి సాధ్యం కాదు. కోట్ల సంవత్సరాలు పడుతుంది. దాన్ని పట్టుకొని అయ్యింది అని చెప్పడం ఏంటి? తప్పు కదా. సో అవుతుంది అని అనుమానించవచ్చు. అంటే ఇప్పుడు 2 బ్లాక్ హోల్స్ ఉన్నాయనుకోండి, 2 నక్షత్రాలు ఉన్నాయి, వాటి పరిస్థితిని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. రకరకాల నక్షత్రాలను చూసినప్పుడు ఇది దీని పుట్టుక, ఇది దీనిది. ఇప్పుడు ఒక నక్షత్రం కనిపించింది, ఆ నక్షత్రం ఇప్పుడు కనిపిస్తుంది అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అది అక్కడ ఉంది. దాని యొక్క కాంతి కిరణాలు ఈరోజు మనకు వస్తున్నాయంటే మనం చూస్తున్నది అన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితంది అని అర్థం అవ్వాలి.
అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, అది ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక సైంటిస్ట్ ఉంటే 100 సంవత్సరాలు వాడు బతుకుతాడు మా అయితే. సో ఆ 100 సంవత్సరాలు వాడికి ఏమీ తెలియదు. నక్షత్రంలో పప్పులు ఉడికినాయా, బియ్యం పండిందా, ఎవరికీ తెలియదు. ఏం తెలియనప్పుడు ఏం చెప్తాం మనం అక్కడ? సో చెప్పేది ఊహ. ఊహ అన్నది, అనుమానం అన్నది కొన్ని ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉండాలి. సో అనుమాన ప్రమాణం ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుందంటే ప్రత్యక్ష ప్రమాణం ఉంటే ఆధారపడి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే, మీరు రోజు పొద్దున్న 5ంటికి మీరు పాల కోసం బయటికి వెళ్ళారు. తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అరే ఈయన 5ంటికి పాలకు వెళ్తాడు అని అనుకున్నప్పుడు ఒక నాకు ప్రతిరోజు అది టైం చూసుకుని అదే మీరు 5 అయింది ఈయన వెళ్తున్నాడు అని తెలుస్తుంది. రేపు పొద్దున మీరు వెళ్తున్నారు అనుకోండి, వాచ్ చూడగానే 5 అయిందని చెప్తాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇదివరకు చూశాడు కాబట్టి ఇప్పుడు అనుమాన ప్రమాణంతో 5 అయి ఉండొచ్చు అని చెప్తాడు. సో ఇది రూల్ అనమాట. సో ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు మబ్బులు పట్టింది, వర్షం పడింది. మబ్బులు పట్టింది, వర్షం పడలేదు. మబ్బులు పట్టలేదు, వర్షమే లేదు. మబ్బులు లేనప్పుడు వర్షం లేదు. మబ్బులు ఉన్నప్పుడు మటుకు వర్షం పడచ్చు, పడకపోవచ్చు. సో పడేది పడకపోయేది ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు, మబ్బులు లేనప్పుడు వర్షం పడకపోవడం అనేది ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు, ఆ మబ్బులు పట్టిన రోజున వర్షం పడచ్చు అని అనుమానం చెప్తాం. ఇది అనుమాన ప్రమాణం. సో ఇలా అనుమాన ప్రమాణంతో చెప్పేవే ఈ కాస్మాలజీ అంతా. ఏది ప్రత్యక్ష ప్రమాణం కాదు, కొట్టి పారేయండి. ఏది ఒక్కటి ప్రత్యక్ష ప్రమాణం లేదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ప్రత్యక్ష ప్రమాణం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, ప్రత్యక్ష ప్రమాణం. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, ప్రత్యక్ష ప్రమాణం. ఇలాంటి ప్రత్యక్షం. ఎందుకంటే మన జీవిత కాలంలో మనం చూస్తుంది. ఇప్పుడు నేను చూశాను అనుకోండి, మీరు అనొచ్చు అది కాదండి, ఇప్పుడు 1850లో ఒక సైంటిస్ట్ చెప్పాడు కదా, ఆయన చూశాడు కదా, చెప్పాడు కదా, ఇప్పుడు అప్పుడు సంఘటన వీళ్ళు చూడలేదు కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు తీసుకున్నారు కదా అంటే అది అనుమాన ప్రమాణం కింద, శబ్ద ప్రమాణం కింద వస్తుంది. శబ్ద ప్రమాణం అంటే ఒక ఆప్తుడు, ఏ అసత్యము చెప్పని వ్యక్తి, తనకి ఎటువంటి స్వార్థము లేదు ఆ విషయంలో చెప్పడంలో అనుకున్న వ్యక్తి చెప్పినవి ఆప్త ప్రమాణాలు అవుతాయి. సో అలాంటి వాళ్ళు చెప్పిందే వీళ్ళు తీసుకొని వాళ్ళు దాని గురించి ఫర్దర్గా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు 1850లో ఒక అర్త్క్వేక్ వచ్చిందండి ఒక చోట. అది అప్పుడు పేపర్లో పడింది. ఆ పేపర్లు మనకు అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, అది ఒక ప్రత్యక్ష ప్రమాణం కింద తీసుకోవచ్చు. సో కానీ పేపర్లో పడలేదు. లెట్స్ గో టు 1650 న్యూస్ పేపర్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏదో భూకంపం వచ్చిందని చెప్పుకున్నారు. అలా 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 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు తెలిసింది, అరే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందట, 1650లో వచ్చిందట. అంటే అది ప్రత్యక్ష ప్రమాణం కాదు, అది శబ్ద ప్రమాణమే. సో ఇలాంటి ప్రమాణాల గురించి 8 ప్రమాణాలు ఉన్నాయి. ఈ 8 ప్రమాణాలని మనం పరిశీలించి ఇదా అదా అని తెలుసుకోవాలి. వీళ్ళు సైంటిస్టులు ఈ రోజున చెప్పేదంతా కూడా అనుమాన ప్రమాణం. ఇప్పుడు భూమి పుట్టి 4.3 బిలియన్ ఇయర్స్ అనేది అనుమాన ప్రమాణం, సత్య ప్రమాణం కాదు, ప్రత్యక్ష ప్రమాణం కాదు. కాబట్టి మనం వీటిని నమ్మకూడదు. కార్ల్ సాగర్ ఇలాంటి వాళ్ళందరూ ఋగ్వేదం చదవలేదు, వాళ్ళు చెప్పేవంతే నాన్ సెన్సు. వేదాల గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. వాళ్ళు ఎవడో రాసింది తీసుకొని చెప్తున్నారు. సో వాళ్ళు ఏదో హిందూయిజం గురించి గొప్పగా చెప్పారని మీరు సంకలు కొట్టేసుకోవద్దు, సమస్య లేదు. వాళ్ళు చదవంది వాళ్ళు చెప్తే తప్పు, చదివిన వాడు చెప్పింది వినండి. మన ఋషులు, మన పండితులు, మన దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళు చదివారు, వాళ్ళు చెప్పగలుగుతారు. అది సత్యం అవుతుంది. కానీ వీళ్ళు చెప్పేవి సత్యం ఎందుకు అవుతాయి? వీళ్ళు ఎన్నటికీ నేర్చుకోరు కూడా. నేర్చుకోరు. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళకు ఉన్న సైన్సే సరిపోవట్లేదు, వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్కే టైం సరిపోదు, ఇంక ఇదేం చెప్తారు? చెప్పలేరండి. ఐన్స్టీన్ చెప్పాడు, లేకపోతే వీడెవడో చెప్పాడు, బడుద్దాయి చెప్పాడు, వాడు బడుద్దాయి, అసలు సమస్య లేదు. వేదాల గురించి చెప్పేవాళ్ళు వేదం నేర్చుకున్నవాడు చెప్పాలి. వాడు చెప్పిందే మీకు ప్రమాణం అవ్వాలి తప్పితే ఇంకొకరిది కాదు. ఇది విశేషం. అదండి సుదర్శన్ గారు, మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయనుకుంటాను. ఉంటానండి. ఓ